వాట్ డు యు వాంట్? నాకు వచ్చేది అందుకే చదువు సంస్కారం లేని మగోళ్ళమ్మ. నాకు ఈ మగోళ్ళు అంటే నాకు పట్లే పట్టు అసలే. నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను, నాకు చదువు వస్తుంది. వాట్ ఈజ్ ఫ్రమ్ ఏబిసిడి ఆఫ్ టాటా ఇంగ్లీష్ చూడు పెద్ద కొన్ని మంది నేర్పి ఫుల్ స్విచ్ ఆఫ్. మగవాళ్ళు ఫుల్ టెంపరేచర్ లో ఉంటారు ఇప్పుడు. చెప్పగారా లేచినాడు మా ఏంటి పెద్ద పీట లేచింది ఇప్పుడు. నాకు పీర్లు అంటే పోలే బెమ్మకవు నిజం అది పెద్ద పీట పోయిలేవమ్మా. పోయలేకుండా ఈడ్చుకోనన్నా పోతాను కానీ నేను మాత్రం విడిచిపెట్టినప్ప. అదేం నిజమే అమ్మా. తలారి వాడి పైన బండ్లు ఏం చేస్తావు, వాడి పైన మళ్ళీ వాడిని అది భయం ఏంటండి ఇప్పుడు. బాబు పాపా మరి మరి మీ కొండమ్మ నాకేమైనా మంచి మర్యాదలు చేసిన గానీ మీ కొండమ్మ ఇంతకు ముందు ఎవరున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చినా. నీకేం కావాలి చెప్పు, చీరలు కావాలా, రోగిలు కావాలా, ఏం కావాలి చెప్పు, నేను పెడతా. ఏంటి చీరలు రైతులు పోయి ఏమైనా పెడతామా. నువ్వు పెట్టేకేమన్నా నువ్వు నా లవ్వ రా, నువ్వు నా చుట్టుకోళ్ళని నువ్వేమో నన్ను కట్టుకుంటూ నువ్వు పెట్టుకుంటూ నీ చుట్టులో నీ పెళ్ళవు నా పట్ట. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వాట్ ఈజ్ ఏబిసిడి ఆఫ్ టాటా బాబు సరే నాకు మంచి మర్యాద చేస్తే మీ కొండం కాను చేస్తా. మరి మీ కొండం ఉంటే అద్దాల బడికి ఇప్పుడే వెళ్తామా? మరి మీ కొండ ఉండే అద్దాల బడికి చేరి వచ్చాము. మరి మీ కొండమదేవి ఎక్కడ బాబు? ఆయన పతివ్రత కదా బాబు, అటువంటి మాటలంతా రాదు. మరి మీ కొండమ్మ దేవికి దండ ప్రమాణం చేసుకున్నాం బాబు. జయలక్ష్మి గోవింద అమ్మ దండమ్మ 10,000 దండామో శ్రీలమ్మ కొండమ్మ నీకో 10,000 దండామే శ్రీలమ్మ కొండమ్మ. మరి నీ బంగారు పాదాలకు నా 10,000 వందనాలు తల్లి. నేను అప్పుడే చెప్పిన ఆనపగింజలు ఎక్కువ తిన్నట్టు కడుపు వస్తుంది. కష్టమని ఇదేనా కష్టమా? నష్టపట్టి నాగట్టు నాకు తింగనట్లు కీకరించండి మాట్లాడు.
ఛాంబర్లో కూర్చొని చేసినావా అందుకే నమ్మ ఈ సన్నాళ్ళకి నాకు పట్టలే పట్ట అమ్మా 9 గర్భవతులే తల్లి అనుపట్లు చేయమ్మా ఎత్తాడా మేలే ఎత్తాడా పోసిడికే Oh, you give respect and take respect. First of all, you give respect and take respect. మోట్ నా బట్ట నా చిన్నపాపకు మొదలే పెద్ద పిల్లడు ఇంకా పెద్ద పిల్లడు ఏం లేదు కాదప్పయ్యా ఏమో కొండమ్మ అయితే ఈమెకేంది ఇట్లా ముందర మూట వాడితే గ్యారేజ్ అది కడుపు అమ్ముక వచ్చింది కడుపు గ్యారేజీ ఆడదంటే నీకు డౌటా ఇంకేమే ఒకసారి సెక్స్ అయ్యరా చెకప్ చేయొద్దండ చూడి బ్యాగ్ చూడి Yes, you mean lady. I like it you. I want you. నాకేమన్నా కానీ ఇట్లా మోటోలు అంటే నాకు పట్టణం కూడా పట్టుతుంది ఎప్పుడు నేను కూడా మన రోజులు కాలేదు వాడు మోటోడే వాడు మళ్ళీగోడు నేను మోటో ఏం చేస్తున్నావు ఇప్పుడు మోట అయినా కానీ ఘాటు చూసిండవా చూసినావులే తలారి కాలం చేయమ్మా చచ్చిపోయా మరి మీ కొండమ్మకి అమ్మ అప్పుడే వచ్చాయి నువ్వా నేను చేయనప్ప ఏమ్మా నాకు ఇంతమంది ఆ కాలం చేసిండా ఆ తాపు ఒక గడి చిన్న పాపను వెళ్ళి అమ్మ మరి చేయలా ఏంటది నేను అడుగుతా ఉంటా కొండమ్మా తలారి అంటే అది వచ్చి ఎంచాపులయ్యా అది ఐదుకొచ్చి ఎంచాపులయ్యా వచ్చి అట్లా తలకట్టు తీసుకొని నీ మగాను కొట్టిన చిప్పు నూకేసాడు వై చిప్పు నూకి రామ్మ ఈ సాప్ మీద కూర్చో ఈ నీళ్లు తాగు ఈ వక్క వేసుకో గొద్ద సంగతి తినే సంగతి ముద్ద నీ పేద బడబడకలు నా కొడుకు కూర్చో కజ్జేలు తిన్నావు నేను ఏంటని చెప్పినేనా చేసి ನನ್ನ ಮಾಡಲ್ಲಪ್ಪ ಹಂಗೆಲ್ಲ ಫ್ರೀ ಆಗಿ ಏನು ನನಗೆ ವಿತೌಟ್ ಪ್ರಾಫಿಟ್ ಐ ಕಾಂಟ್ ಡೂ ಎನಿಥಿಂಗ್ ಸ್ವಾಮಿ ಬರ್ತಿಲ್ಲ ಹೆಸರ ಹರಿ అది నాకేమన్నా మర్యాద చేయమను కానం చేస్తా బాబు మర్యాద చేసే బాధ్యత మాది ఆ మహాతల్లి ఉమ్మనీరు అంత నాశనం అయిపోతాయి కాంతి గ్యాస్ తగ్గిపోతుంది చచ్చిపోతుందేమో కుట్టమ్మా ఏమ్మా ఇప్పుడు ఏం చేయలేదు కర్మ కడ చేసుకోమను బాబు మా కలమ్మ అట్లా ఆకుబక్క చెప్పాము నేను అట్లా సన్నం చేతులు అంతా వేసుకొని లావుగా ఉండాలి ఎవరున్నారు చందవాళ్ళ నుండి మేము చచ్చిపోతున్నా నా కొడుకులు ఎట్లన్నా అయిపోయినా నిన్ను మంచి గుర్తు చూడ నాకు తెలుసా నాకు పక్క కూర్చో ఆ పక్క చూడి నువ్వు చెప్పిద్దు లేక నువ్వు నాకు కూర్చుదురా రా పోయా ఎప్పుడు పెడతావు పెద్ద నువ్వు ఛార్జింగ్ ఇప్పుడు లేచింది పెద్దగా ఛార్జింగ్ పెట్టేసినవా అయ్యో నాకేం కరం పట్టాను హర్ట్ అవుతా నేను బొంగు పెడతా పండు మూతుంది చంపేసి ఒక ముట్టి కిందకి వేసుకోండి తాళ్ళకుంది ఎక్కడైనా వెళ్ళి పూల తోడుకొని వస్తే మేము కామ్ చేద్దాం బాబు చంటి బాబు చంటి అన్నా ఈ పిల్లాడు కూలి పిల్లాడా ఉన్నాడు దేనికి అమ్మ కళ్ళమ్మ కొట్టేసింది నా కొడుకు మాత్రం మరి గబ్బూరు కాదమ్మా ಯಾವ್ದಿ
అదేనా ಯಾವ್ದೇ పక్కన ಯಾವೂರು సముద్రం సముద్రమా. సరే బాబు ఊర్ల పేర్లు బాగానే ఉన్నాయి కానీ మరి పిల్లడు బాగా పని చేస్తాడా ఏమో నాకు తెలియదు. ఏమిరా ఇంట్లో పట్టుకోవడం లేదు ఇప్పుడు కలమ్మ అది వచ్చిలే. ఏంటి ఎవరు నువ్వు రెస్పెక్ట్ లేకుండా ఉంటాడు. ఏమి ఈ మొగ్గు నన్ను పెట్టుకుంది ఏమన్నా రెస్పెక్ట్ చదువుతున్నా మాట్లాడు. సీఎం సిద్ధరామయ్య గాని ప్రైమ్ మినిస్టర్ మోదీ గాని ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. పోయి అంటే అనుకున్నా సౌత తీసుకొచ్చి నా మొగుని కట్టుకుంటా. మాకెంగా పేర్లు పెట్టినదమ్మా, నాకేమో పేర్లు పెట్టిండ్లా. అందుకని ఆడ కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే ఆయన కళ్ళం వచ్చి మాకిద్దరికి పేర్లు పెట్టింది. ఏం పేర్లు పెట్టా నన్ను పండు అంటుంది, వాని పేరు పండుకున్న. చిన్న పండు పెద్ద పండు అంతే అమ్మా. సరే నాకు కూల్ పాట ఎంత ఇస్తారు? పోయా నోటి ఇస్తారా? పోయా కానం చేస్తే వాళ్ళు ఇట్లా ఇంకా 10 ఎక్కువ ఇస్తాం లేదమ్మా. మీరిద్దరు బట్ట కొట్టుకుంటే గానీ మీ కూల్ పాట ఎంత ఇస్తాను తెలుసిన? ఎంత? 170. అంటే మాది భాష యాస సామి. సరే బాబు మరి బట్ట పట్టుకోండి మరే చెడిపోతుంది. అంటే నేను చెప్తాను మా పిల్లలకి కొత్త బాగా నేర్పి. సరే బాబు ఎట్లా బాగా గట్టిగా పట్టుకోండి. అయ్యో ముందు అలకాలని అలకాయ ఇక మళ్ళీ ఏం లే. పట్టుకో బిడ్డగా. అబ్బయ్యా లేవురా తెల్లారు పైన బుషమంట కాదు నేనేసి నిందా 100 రూపాయల నోటు నా సాడు నేను నాడబెట్టేస్తాను మళ్ళా. పట్టుకో గట్టిగా. ఎడబెట్టు రేత్రే నేను రాత్రి సినిమాకి వింటా. ఏం సినిమా? నిమ్మంతంగా సినిమా సినిమాకి వింటే నువ్వు నిద్రపోరా అని చెప్పి మన కొడుకు పెరిగేసాడు. మన కొడుకు పనుకుంటే అనుకోతులకు ఉండదు. నా కొడుకు కలమ్మ దగ్గర నుంచి చెడిపోను. ఏమి ఏడుస్తుందిరా నువ్వు గొప్పలు కన్నీళ్ళు తుడుచుకున్నావు. పొరకట్టు తీసుకొని చూసాను కన్నీ. ఏడుస్తుందిరా నాకు ప్రాణం పోయి పోతుంది. బాబు బట్టగా నాకు నెత్తి వస్తుందిరా. బట్ట గట్టిగా పట్టుకోండి లేకుంటే కుక్కలు దూరి పిట్టేసుకొని వెళ్ళిపోతాయి. నేనైతే అదే ఉండలో నా కొడుకు తిరుగుతాడా అవన్నీ నా కొడుకు తోడుకొచ్చి నా కొడుకుతో కొట్టాలి పరస్తున్నా. హలో ఆ డోర్ అట్లా వేసుకో బాగా. అదేం నిజమేమ్మా. పసిపెట్టా చూసా తెలుస్తుంది. అడుకోబోతుడుకు ఉంటాడు నా కొడుక తీసుకున్నట్టు కాదా. కొడక కాదురా
బాగా డబ్బులు డబ్బులు సరే ప్యాకెట్ పెట్టింది నువ్వు అందుకే అట్లా. అయ్యో బాబు బిడ్డ వేస్తుంది పిరికింది బట్టి స్వామి పిరికింది బట్టి రా పిరికింది బట్టి స్వామి మొన్నమ్మయ్యా నీకు దూదగల ఎవరు పిరికింది నువ్వు బట్టేస్తాను ఇది నా మొన్న బట్ట బట్టలు వాళ్ళకి వెళ్ళి పొలకలు వేస్తాము చచ్చుకుంటా. బట్టే అట్లా వేస్తాడంటే ఏంది ఏం బిడ్డమ్మా? సిరుతు వెనక జుమ్మేస్తా మళ్ళా ఏం బిడ్డ? తలారి ఆ? మరి మీ కొండమ్మ కోరుకున్నట్లు గాని అతని దేవుడు వాడు చక్కని ఆడబిడ్డ పుట్టింది బాబు ఓం చక్కరికి ఓం బాయ్. ఆ కన్నులు చూడు బాబు అబ్బా ఆ ముక్కు చూడు అబ్బా ఆ బొట్టు చూడు ఆ కళ్ళను చూడు స్వామి. బల్లయ్య ఆ? ఏయ్, బల్లయ్య అంటే బలసింక ఎలా ఆమె బెల్లమే ముక్కుతుంది. ఏమే నాకు బలసింకమ్మ. వసిబిడ్డ బాబు ఎంత ఎర్రతో పుట్టింది చూడు నా మాదిరి ఏం బిడ్డ? ఆడబిడ్డరా బా ఏంది మంట కళ్ళం మొన్నిట్లుంది బిడ్డ. తలారి, చూడు బాబు మరి కథలు దేవుడు వాడు చక్కనైన ఆడబిడ్డ పుట్టింది కదా పుట్టిందమ్మా. లేకరా పైకి. ఏం బాబు ఏమ్మా? చూడరా ఎంత బిడ్డ పుట్టిందో అమ్మ దొంగ అప్పు దొంగ అప్పుడంగా చిన్న నాయంతంగా మీ అమ్మ అర్థపడతం లేని మాట ఆటలకు పగిలిపోతాయి అమ్మ దొంగ నాయన దొంగ చిన్నాయన దొంగ అట్లా దొంగ అమ్మా, నామతో బిడ్డ ఏం బిడ్డ పుట్టినమ్మా? చూపించమ్మా ఏం బిడ్డ? అతని దేవుని వలన చక్కనే ఆడబిడ్డ పుట్టింది తల్లి అమ్మ కొండమ్మ దేవి నా బిడ్డకి ఏమేమి నక్షత్రాలు పుట్టాయి తల్లి? మరి నెత్తిన పచ్చని చిలకల్లా పుట్టింది గోవింద అనే వాక్యం గొంతును పుట్టింది నారాయణ అనే వాక్యం నాలుకను పుట్టింది అరచేతున వైకుంఠము భుజాన భూచక్రాలు ఈపున ఇంజామని బొగ్గెల శిరోమణి అరకాలన దామరకు మరి ఇటువంటి నక్షత్రాలు కలిగిండే ఏంది ఇది బొగ్గలకింత చింతామణి బొగ్గులకి చింతావునా? ఆ, ఇంకైతే మేము ఎక్కడ చింతావు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతే చింతావు ఏయ్ చింతామణి శిలగట్ట కాదు శిరోమణి ఓ చింత అదొక నక్షత్రము. ఎవరు స్వామి ఇంతగా అంటే మగోడు మగవాళ్ళు కనిపిస్తుంది అలా చలికి మొదటి పీస్ వచ్చింది మగవాళ్ళు అందులో బాబు మరి కథ దేని వలన చక్కనే ఆడబిడ్డ పుట్టింది కాబట్టి మరి చిన్నాడి బిడ్డకి మంచి జోల పాటలు వాడి నిధులు వద్దాం బాబు చూడండి బిడ్డ ఇల్లాడుతుందిలే. చూడండి మరి కథ దేవుని వలన చక్కనే ఆడబిడ్డ పుట్టింది కాబట్టి మరి విచ్చేసిన భక్తాదులకు మరి ఈ ఊరి గ్రామస్తులకు విజ్ఞప్తి చేసేదేమనగా ఆనాడు పనమంట పావుగొండన శీలవ కొండమ్మకి చిన్నమ్మ జన్మించింది కాబట్టి వాళ్ళ పావుగొండ ప్రజలు ఎంత రంగరంగ వైభోగంగా వేడుకలు జరుపుకొని చిన్నమ్మకి జోలపాటలు పాడే సమయమందు వాళ్ళకు తోచిన కానుకలు తొట్టులో వేసి పసుపు కుంకు పెట్టి వెళ్లారు కనుక కాబట్టి ఆ సర్వేశ్వర శాసులు చిన్నమ్మ తల్లి వాళ్ళకు వాళ్ళ పిల్లలకు ఎల్లవేళ చల్ల కాపాడుతామని మరి కోరుకుంటూ మరి ఇచ్చేసిన భక్తాదులు ప్రతి ఒక్కరు వచ్చి పసుపు కుంకు పెట్టి మీకు తోచిన కానుకలు తొట్టులో వేసి వెళ్ళవలసిందిగా మరి మరి కోరుకుంటున్నామండి అమ్మా మరి నీకు మాత్రం చక్కనైన జోలపాటలు పాడుతాం తల్లి జై లక్ష్మీ రమణ గోవింద